నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంభీర్ పై రోహిత్ ఫ్యాన్స్ ఫైర్. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత, ఆ రెండు జిల్లాలకు యెల్లో అలర్ట్. నేను చెప్పినవి తప్పైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం, ఆశావాహుల్లో అసంతృప్తి సెగలు. శబరిమలలో హైదరాబాద్ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా, డ్రైవర్ మృతి. నేటి నుంచి నుమాయిష్. మహాకుంభమేళకు వెళ్లే వారికి బిగ్ అప్డేట్, ఐఎండీ కీలక ప్రకటన. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు, పోలీస్ కమిషనర్. మండల కేంద్రంలో సావిత్రిబాయి పులేకు ఘన నివాళి. సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధి అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో కేశంపేట మండలం మహిళా అధ్యక్షురాలు అనసూయ అధ్యక్షతన ఆమె యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆడపిల్లల విద్య కోసం నిరంతరం కృషి చేసిన మహిళామూర్తి, సామాజిక ఉద్యమకారిణని వారు కొనియాడారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి ఎదుర్కొన్న సావిత్రిబాయి ఆడపిల్లలు చదువుకోవటం ఎంత కష్టమో అర్థం చేసుకున్నారు. అందుకే బాలికలకు విద్యను అందించాలని ఆమె పోరాడారన్నారు. ఆమె విద్యావేత్త మాత్రమే కాదు, ఒక అద్భుతమైన కవయిత్రి అని, జీవితంలో వివక్ష, కుల అఘాయిత్యాలు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఎన్నో పద్యాలు రాశారని, కావ్య ఫుల్ అనే కవిత సంపటి ఆమె చేతి నుంచి జాలువారిందే అని తెలిపారు. అందులోని కవితలు సమాజంలో ఆ విద్యను రూపుమాపి కులమతాలకు అతీతంగా అందరూ విద్యా హక్కు కలిగి ఉండాలనే భావాలతో రాసినవని, మహిళా అభ్యుదయవాదిగా ఆమె చేసిన సేవలు జాతి మొత్తం గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు. ఆశాజ్యోతిగా నిలిగి ఒక ఉపాధ్యాయురాలుగా మిగిలి ఆమె ఎంతో విద్యను అభివృద్ధి పరుస్తూ ఆమె విద్యను అందిస్తూ ఎంతో మందికి తోడ్పాటు చేసి ఈరోజు మహిళా శక్తిగా ఎదగడానికి సావిత్రిబాయి పూలే కారణమని ఒక మాట చెప్పుకోవచ్చు. దానికి ఎంతోమంది ఈరోజు ఉన్నటువంటి జ్యోతిరావు పూలే కూడా, మన మహోన్నత రాజ్యాంగ సిద్ధకర్త అంబేద్కర్ గారు కూడా మా గురువు ఎవరు అంటే జ్యోతిరావు పూలే అని సాహసోపేతంగా ధైర్య సాహసాలతో చెప్పుకున్నటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుని కూడా ఈయననే ఒక గురువుగా ఉండి సావిత్రిబాయి పూలే గారి వారి యొక్క సతీమణి ఉండి వీరు ఈ భారతదేశ సంస్కృతిని కాపాడుతూ ఎంతోమందికి తోడ్పాటు చేసి ఈ పరిణామంలో మానవ మనుగడ కొరకు, జీవిత గమ్యం కొరకు మీరందరికీ కూడా మార్గం చూపినటువంటి మహానుభావులని చెప్పుకుంటూ, ఇలాంటి జ్యోతిరావు పూలే గారి, సావిత్రిబాయి పూలే గారి యొక్క మనం మర్చిపోకుండా, మన భారతదేశంలో మనం ఇప్పటికి కూడా మర్చిపోకుండా వారి యొక్క జన్మదినాలను జరుపుకుంటున్నామంటే, ఇప్పుడు 194వ జన్మదినం జరుపుకుంటున్నామంటే దీనికి మేము మా కేశంపేట మండల గ్రామ ప్రజాప్రతినిధుల తరఫున మరియు గ్రామ జ్యోతిరావు పూలే అభిమానుల తరఫున మా అడుగు బలహీన వర్గాల అన్నీ జరుపుకుంటూ, అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కేశంపేట మండల ముద్రా సంఘం జిల్లా ముద్రా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ ఫిషర్మెన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తూ మేము ఈరోజందరూ కూడా వీరికి రుణపడి, జ్యోతిరావు పూలే గారికి, అంబేద్కర్ గారికి, సంఘ సంస్థలు అందరికీ కూడా మేము రుణపడి ఉంటామని సావిత్రిబాయి పూలే గారికి నమస్కరిస్తూ తెలియజేస్తూ, జై సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలు ఘనంగా ప్రభుత్వం ప్రకటించినట్టు అధికారికంగా అమ్మ సావిత్రిబాయి పూలే గారి జన్మదినం జరుపుకుంటున్నాం. ఒక ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈనాడు సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించినందుకు వారికి శుభాభివందనాలు తెలుపుతూ, ఈనాడు
ఈ యొక్క సమాజంలో వాస్తవంగా మహిళా టీచర్గా మొదటగా మహిళా టీచర్గా ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే గారి కృషి వల్ల వారి యొక్క భర్త జ్యోతిరావు పూలే గారి చొరవ వల్ల ఈనాడు అభివృద్ధికి చదువుకు ఎంతో తోడ్పాటు అందించినటువంటి వారి దంపతులకు మరొకసారి శుభాభివందనాలు తెలుపుతూ ఆనాడు మహిళలే కాదు, ఆనాడు వాస్తవంగా భారతదేశంలో చదువు అక్షరాస్యత చాలా తక్కువ, మగవారే చదువుకోకుండా ఉన్నటువంటి కాలంలో తను ఆడవారిని చదువుకుంటేనే ఈ యొక్క దేశం ముందుకు సాగుతుందనే ఉద్దేశంతో దాదాపుగా 150 సంవత్సరాల కింద తను చేసినటువంటి కృషి ప్రశంసనీయం. ఈనాడు మహిళలు ప్రతి ఒక్క రంగంలో ముందుకు వెళ్తున్నారంటే తను చూపించినటువంటి మార్గమే అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. తను చేసినటువంటి భార్యాభర్తల త్యాగాల ఫలితాల వల్లనే ఈనాడు భారతదేశంలో అందరికీ, మగవారికి, బడుగు బలహీన వర్గాల వారికి, ముఖ్యంగా ఆడవారు ప్రతి ఒక్క దాంట్లో వారు ముందంజ వేస్తున్నారంటే ఇవాళ సావిత్రిబాయి పూలే గారు చెప్పినటువంటి మాటలే అక్షర సత్యాలుగా నమ్మి చదువులోనేమి ఇవాళ ప్రతిదీ ఒక్క దాంట్లో మహిళలు ముందంజలో ఉండడానికి కారణం తను కాబట్టి ఆమె యొక్క బర్త్డేను జయంతిని అధికారికంగా ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ బీసీలకు రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 2 జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయని, నేను చెప్పినవి తప్పైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ మహాసభలో కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ దేశ మొదటి ప్రధాని నెహ్రూ కాక కలేర్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారు. ఇక ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా? మండలి కమిషన్ మొరార్జీ దేశాయ్ నియమించారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదు. మండల కమిషన్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది, కానీ అమలు చేయలేదు. 1980లో మండలి కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు. మళ్లీ కాంగ్రెసేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేసింది. బీసీల కోసం పనిచేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టిందని కవిత గుర్తు చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని రాజీవ్ గాంధీ అన్నారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదు. కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది. 2 జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయి. నేను చెప్పినవి తప్పైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని కవిత సవాల్ విసిరారు. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన స్వాములను కొట్టాయం మెడికల్ కాలేజ్ దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను హైదరాబాద్ నందినగర్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి షాల్వా మరియు పూలబొక్కెతో సత్కరించి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మరియు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి 2 ఆటోను ఢీకొన్న ఘటనలో 3 దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆటో, కారు నుజ్జునుజ్జయ్యాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోడి పందాలు నివారించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఈ రోజు పోలీసు అధికారులతో కోడి పందాలు నిర్వహించకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కోడి పందాలను నియంత్రించేందుకు డివిజన్, మండల, గ్రామ స్థాయిలో టీంలను ఏర్పాటు చేసి నిలువరించేలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కోడి పందాలు, జూదం జరుగుతున్నాయని సమాచారం అందిన వెంటనే అక్కడకు వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా కోడి పందాలు, జూదం నిర్వహణకు తోటలు, భూములు, గెస్ట్ హౌస్లు ఇచ్చి ప్రోత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బెట్టింగ్, పేకాట శిబిరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. గత సంవత్సరంలో కోడి పందాలు నిర్వహించిన వారిని కత్తులు కట్టేవారిని గుర్తించి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయాలన్నారు. కోడి పందాల నిర్వహణ నిషేధంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడికి వచ్చే భక్తులు ఆ ప్రాంత వాతావరణం గురించి తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్సైట్లో స్పెషల్ పేజీని రూపొందించామని ఐఎండీ డైరెక్టర్ మనీష్ రణాల్కర్ వెల్లడించారు. ఈ వెబ్సైట్ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అక్కడి వాతావరణంలో మార్పుల గురించి తెలుసుకోవచ్చని చెప్పారు. అలాగే రోజుకు 2 సార్లు వాతావరణ సూచనలు అందులో పొందుపరుస్తామని చెప్పారు. అంతేకాదు కుంభమేళా నిర్వహించే ప్రాంతాన్ని తాత్కాలిక జిల్లాగా ప్రకటించామని తెలిపారు. నగర ప్రజలను అలరించేందుకు గాను నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన శుక్రవారం ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించడం, దీంతో జనవరి 1వ తేదీన ప్రారంభం కావాల్సిన నుమాయిష్ 2 రోజులు ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. శుక్రవారం ప్రారంభోత్సవానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శనను ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు కె నిరంజన్, కార్యదర్శి బి సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి డి మోహన్, కోశాధికారి డాక్టర్ బి ప్రభాశంకర్లు తెలిపారు. ఎగ్జిబిషన్ మైదానంలో స్టాళ్ల నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ 6 అడుగులు ముందు 3 అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తయినా మంత్రివర్గ విస్తరణ చేపట్టడం లేదు. కీలకమైన శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉండటంతో పాలన పడకేసింది. ఇక ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో గురుకులాల పరిస్థితి దారుణంగా మారింది. సరైన పర్యవేక్షణ, పాలనా వైఫల్యంతో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. కాగా గత కొన్ని నెలలుగా విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ ఆఖరులోగా జరిగే అవకాశం ఉందంటూ మంత్రులు సైతం ప్రకటన చేయటం, అధిష్టానంతో చర్చలు, విస్తరణ ఉంటుందని అంతా భావించినా తాజా పరిణామాలను బట్టి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండటం, ఈ నెల 3వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్లటం, ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలున్నాయి. తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుగ్గా వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీలకు పడిపోయిందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఆసిస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన షాకింగ్ కామెంట్స్ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఏకంగా రిప్ గౌతమ్ గంభీర్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ టీమిండియాలో ఏం చేశారో వివరిస్తూ ఫ్యాన్స్ మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. 2021 నుంచి టెస్టులో అధిక రన్స్ చేసింది రోహిత్ శర్మ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. ఇంత అవమానకరంగా రోహిత్ ను తప్పిస్తారా అంటూ నిలదీస్తున్నారు. గంభీర్ బాధ్యతలు తీసుకున్నాకే టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయంటూ టార్గెట్ చేస్తున్నారు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ ను కాదని బూమ్రాకు బాధ్యతలు ఇచ్చారు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ మరింత మండిపడుతున్నారు. గంభీర్ వచ్చాకే టీమిండియాకు వరుస ఓటములు ఎదురవుతున్నాయని, తప్పించాల్సింది గంభీర్ అంటూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. రిప్ గౌతమ్ గంభీర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. నుంచి తప్పుకుంటా ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం, ఆశావాహుల్లో అసంతృప్తి సెగలు. శబరిమలలో హైదరాబాద్ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా డ్రైవర్ మృతి. నేటి నుంచి నుమాయిష్. మహాకుంభమేళకు వెళ్లే వారికి బిగ్ అప్డేట్, ఐఎండీ కీలక ప్రకటన. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు, పోలీస్ కమిషనర్. మండల కేంద్రంలో సావిత్రిబాయి పులేకు ఘన నివాళి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.